క్షమిస్తున్నాడు. ఎందుకంటే చూసినట్లయితే బట్ట కొన్నామనుకోండి, బట్ట కట్టుకున్నప్పుడు ఆ వస్త్రం కట్టుకున్నప్పుడు దాన్ని మట్టంటింది జాడిస్తూ ఉంటాం. అది ఇంకా నువ్వు కావాలని రుద్దుకున్నావు అనుకో, ఇంకా బ్రష్ కొడతావు. బ్రష్ కొట్టే కొద్ది అది వంటదా పోడద్దా, ఏమవుతుంది? పాడైపోతుంది. అందుకే క్షమిస్తున్నాడు కదని మనకు నచ్చినట్టుగా నడవకూడదు, మనకు నచ్చినట్టుగా మాట్లాడకూడదు, మనకు నచ్చినట్టుగా దూషించకూడదు, ఎక్కిరించకూడదు, నిందించకూడదు, నచ్చినట్టుగా ఇష్టానుసారమైన అపరిశుద్ధతలోకి మనం వెళ్ళకూడదు. మన దేవుడు క్షమించే దేవుడు అని చెప్పేసి అంత గొప్ప మనసున్న దేవుని దగ్గర మనం కూడా అలాగే ప్రవర్తించాలి, మనం కూడా అలాగే జీవించాలి. ఎందుకంటే మనం దేవుని దగ్గర ఎన్నో బహుమానాలు పొందాలి అనుకుంటున్నాం కదా. అనుకోపోతే నీ ఇష్టం. అనుకుంటున్నా కాబట్టి, బాగా బతకాలి అనుకుంటున్నా కాబట్టి ఆ క్షమించే దేవుని దగ్గర మనము కూడా యథార్థత కలిగి మనము జీవించాలి. థ్యాంక్ యూ. ఈ నూతన సంవత్సరంలో, గత సంవత్సరంలో నువ్వే పొరపాటు చేసావు, ఏ దోషణ మాటలు మాట్లాడావు, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను క్షమించి నూతన సంవత్సరం ఇచ్చాడు, క్షమించి నూతన సంవత్సరం నడిపించాడు. అందుకు దేవుని ఈ సంవత్సరం అంతా దేవుని స్తోత్రాలు చెల్లించి దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. అదే చూసిన సంఖ్యాకాండం 22వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఈటను వెండి బంగారు నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్టు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేదు. క్షమించండి. 2 దినవృత్తాంతాలు, అది కాదండి, 2 దినవృత్తాంతాలు 32, 2 దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపరస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యోధారాజు హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హిజ్కియా గారి మీదకి సన్హెరీబు అనే రాజు పద్దాక యుద్ధానికి, గొడవలకి, తగాదాలకు వచ్చేవాడు పద్దాక. అలాగే మనల్ని కూడా పద్దాక దుష్టుడు కెలిగితా ఉంటాడు కదా. మనల్ని కూడా కొంచెం సర్దు దొరికితే చాలు, కొంచెం ప్రార్థన చేయకపోయినా ఇంకేంటండి, అవకాశం దొరికిందంటే వాడు మన మీదకి వచ్చేసి ఏదో శోధన పెట్టాలని చూస్తాడు, మనకి ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, మళ్ళీ పాడు చేయాలని చూస్తాడు, మన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఏదో ఒకటి కనబడంగా కూడా. చూసావా మీ మమ్మీ ఏమందో, మీ అమ్మగారు ఏమన్నారు, మీ అయ్యగారు ఏమన్నారో చూసావా, అక్కడ ఏం జరిగిందో చూసావా, ఇక్కడ ఏం జరిగిందో చూసావా, అది సరిగ్గా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. ఇట్లా ఏదో ఒకటి చిన్న చితకలు కూడా చూపించి, ఏదో ఒకటి చూపించేసి తప్పు లేకపోయినా మనల్ని ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేస్తాడు, మళ్ళీ చాలా గలిబిలి చేస్తాడు, మళ్ళీ చాలా ఇబ్బంది పెడతాడు. ఇక్కడ సన్హెరీబు రాజు కూడా హిజ్కియా గారిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు, చాలా నష్టపడుతున్నాడు, చాలా మనిషిగా బాధ పెడుతుంటే, వేధిస్తుంటే హిజ్కియా రాజు గారంట బహుబలంగా ప్రార్థన చేశాడంట. అయ్యా ఏంటయ్యా ఇలా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి దేవునికి 20వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ రాజైన హిజ్కియాను, ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టారు. ఎలా దుష్టుడు మనల్ని ఇబ్బంది పెడతాడు, ఎవరైనా మనం ఇబ్బంది పెడుతున్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? దేవుని దగ్గర బహుబలంగా మనం ప్రార్థన చేయాలి. ఇవాళ మనల్ని అలా అంటున్నారు, లేదంటే ఏదో చిన్నగా బాధ వచ్చిందిరా, ఇదేముందులని తీసేసేవో పెద్ద తెచ్చి పెడతాడు. నిజమండి. చిన్న దాంట్లో ఉండగానే మనం జాగ్రత్త చేసుకుని దానికోసం బహుబలంగా ప్రార్థన చేయాలి. అలాగే ఎవరినైనా మనల్ని బహుబలంగా దూషిస్తున్నాడు, చాలా నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు అనుకో, ఏముందిలే పోలీలను వదిలేయకూడదు. ఎందుకు ఇలా అంటున్నారు ప్రభా మమ్మల్ని అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అలా ప్రార్థన చేయకపోతే అనుకో, రేపొద్దున ఇవాళ ఎదురుగుండా దూషించిన అతను రేపొద్దున సమాజంలో దూషిస్తాడు.
ప్రజల మధ్య దూషిస్తాడు. అందుకే చిన్న దాంట్లో ఉండగానే మనము దాన్ని పట్టుకోవాలి. అందుకే దేవుడు ఏమంటాడండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి అంటే బాలుడుగా చిన్నగా ఉన్నప్పుడే ఆ త్రోవ నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అలాగే చిన్న సమస్యగా నువ్వు వదిలేసే వరకు ప్రార్థన చేయకుండా పెద్దది వచ్చి కూర్చుంటది. అందుకే చిన్నదానిగా ఉండగానే మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ఆకాశం చేతులెత్తి దేవుని దగ్గర మనము మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే హిజ్కియా గారు అలా ప్రార్థన చేశాడు, ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజుని సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. మనం బహుబలముగా ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, మనుషుల చేతిలో నుండి అన్ని వైపుల అందరి రాజుల చేతుల నుండి మనల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇక్కడ నిజంగా అనిల్ గారు చెప్పారు కదా, అన్ని వైపుల నుంచి వాటర్ వచ్చేసి వెళ్ళడానికి లేదు, నడవడానికి లేదు, ఎంతో ఇబ్బంది, ఎంతో కష్టము, ఎంతో మరి సమస్య, బాధ. అటువంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు ప్రేరేపణ చూడండి, ముందు రోజే అన్ని సమకూర్చాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుని బిడ్డని ఎప్పుడు కూడా దేవుడు చల్లగా ఉంచుతాడండి, తోడుగా ఉంచుతాడండి, నడిపిస్తాడండి, కాపాడుతాడండి, రక్షిస్తాడండి, పోషిస్తాడండి. నమ్మిన వారి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. సహోదరి సోదరుడు నువ్వు అలా తప్పించబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన బహుబలంగా ప్రార్థన చేసి దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉండి నడిపించి సహాయం చేసే దేవుడు మన దేవుడు. అది యెహోషువ గ్రంథం 14:11 ఒక మాట నేను చదివేసి ముగించేస్తాను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11 మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయటకు గాని వచ్చుచున్న పోవుచున్నట్టుటకు గాని నాకెప్పటినట్లు బలమున్నది, నాకెప్పటి వలే బలమున్నది. అంటే ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యెహోషువ గారు అన్నారు. ఏమనంటే యెహోషువ గారు మోషే గారు అభిషేకించి ప్రార్థన చేసి యెహోషువ గారిని మరి ప్రజలు నడిపించడానికి నాయకుడిగా చేశారు. చేసినప్పుడు యెహోషువ గారు అన్నారు, మోషే అభిషేకించిన రోజు నాకు ఏ బలం ఉందో ఈనాటి వరకు, అంటే యోర్దాను నది నేను దాటే వరకు కూడా నేను అదే బలము, అదే ఆత్మ, అదే శక్తి, అదే విశ్వాసము నాకు దేవాది దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. మనం ఎందుకు దేవుని స్తుతించాలి అంటే శత్రువుల చేతిలో నుంచి మనం విడిపించినందుకు దేవుని స్తుతించాలి. మనం ఎందుకు స్తుతించాలంటే ఈనాటి వరకు దేవుడు మనల్ని శక్తిగా బలముగా ఉంచినందుకు దేవుని స్తుతించాలి. బలహీనలు ఎంతమంది లేరండి? ఎంతమంది ఉన్నారండి బలహీనలు? ఎంతో మంది లోకంలో ఉన్నారు. పని చేయడానికి బలం ఉండదు, కూటమి పెట్టుకోవడానికి బలం ఉండదు, ప్రార్థించడానికి బలం ఉండదు, ఉపవాసాలు చేయడానికి బలం ఉండదు, దేవుని గుప్పులు ఇవ్వడానికి బలం ఉండదు. కానీ చూడటానికి బలవంతులే, కానీ చూడడానికే బలవంతులు, చేయడానికి బలవంతులు కాని వారు ఎంతో మంది ఉన్నారు లోకం. అవునే కదా? చూడడానికి చూస్తే బలవంతులే, చేయటానికి చూస్తే బలం లేదు, శక్తి లేదు అన్నట్టుగా ఉంటున్నారు. కానీ దేవుడు ఈనాటి వరకు గృహారాధన పెట్టే బలం ఇచ్చాడు, ప్రార్థించే బలం ఇచ్చాడు, స్తుతించే బలం ఇచ్చాడు, ఉపవాసాలు చేసే బలం ఇచ్చాడు, దుష్టుని జయించే బలం ఇచ్చాడు, ఏ సమస్య వచ్చినా సమస్యల నుంచి బయట పడగలిగే బలం ఇచ్చాడు దేవుడు. అందుకు దేవుని మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఏదన్నా సమస్య వస్తే లోకంలో సమస్యల నుంచి బయటపడక దానిలోనే గెలగెల తన్నుకున్నాడు ఎంతమంది ఉన్నారు లోకంలో? ఎంతో మంది ఉన్నారు. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే చిటికులో దేవుడు తీసేస్తున్నాడా లేదా? చిటికులో దేవుడు బలమిస్తున్నాడా లేదా? చిటికులో దేవుడు నడిపిస్తున్నాడా లేదా? ఇది ఎంత గొప్ప భాగ్యం అండి, ఇది ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇక్కడ మన మధ్య ఒక సహోదరి ఆగ్నేస్ గారు ఉన్నారు, పేరు కూడా చెప్తున్నా. నిజంగా ఆ కుమార్తె ఎంతో బలహీనరాలు, శారీరకంగా ఎంతో బలహీనరాలు, ఆర్థికంగా చూస్తే కూడా ఎప్పుడు కూడా నాకేమీ లేదు అంటాడు. అలాంటి సహోదరునికి దేవుడు దేవుని మాట వినడం ద్వారా, దేవుని విశ్వాసం ఉండడం ద్వారా మనం ఎప్పుడైతే ఏదైనా సాధించాలనుకుంటామో ఆ సాధించడానికి నువ్వు ఏదో చేయవసరం లేదు, కానీ సాధించడానికి దేవుని మాట చాలు.
సాధించడానికి స్తోత్రాలు చెల్లించు. సాధించడానికి బలంగా విశ్వాసంగా ఉండు. సాధించడానికి దేవుని మాట విను. ఎప్పుడైతే ఆ కుమార్తె దేవుని మాట వినుందో, కుమార్తెను ఎక్కడ చదివిస్తున్నారు? 2 దేశాల్లో చదివిస్తున్నారండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడిచ్చే బలము కాదా? దేవుడిచ్చే ఆశీర్వాదం కాదా? దేవుడిచ్చే దేవుని కాదా? ఇటువంటి బలము లేని వాళ్ళు లోకంలో ఉన్నారు. కానీ దేవుడు మనకు బలం ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకు దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని మనము గనపరచాలి. ఇలా చెప్పుకుంటే సోదరుడా, దేవుడు చాలా చాలా విషయాల్లో మనకి దేవుడు బలం ఇచ్చాడు కదా. ద్వితీయోపదేశకాండం 4:4 రాయబడి ఉంటది, ఈనాటి వరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈనాటి వరకు దేవుడు మనల్ని ఎలా ఉంచాడండి? సజీవులుగా ఉంచాడు. 1 సంవత్సరం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో మంది రాలిపోయిన వారు ఉన్నారు. కానీ ఈనాటి వరకు నిజంగా చూసినట్లయితే మన వయసును బట్టి ఎన్నో అనారోగ్యాలు వచ్చినా, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, చాలా మంది ఏ సమస్య వచ్చినా తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం, తట్టుకోలేక ఏదైనా చేసుకుంటుంటారు. అలాగే అప్పుల తెరికి ఏదో పాడు చేసుకుంటారు జీవితాలు. కానీ దేవుడు ఎన్నో సమస్యలు మనం నెట్టుకుంటూ వెళ్తున్నాం కదా, ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడుతున్నాం, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి, అలాగే ఎన్నో సంతోషాల నుంచి. మొన్నటి కాలం ముందు మంచిగా ఒక వీడియో చూశానండి. మ్యారేజ్ జరుగుతుంది, ఫ్రెండ్ మ్యారేజ్ జరుగుతుంది. ఆ మ్యారేజ్ లో ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇస్తా చనిపోయాడు. సంతోషంలో కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధలు వచ్చిన ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఈ రోజు ఈనాటి వరకు దేవుడు మనల్ని సజీవ సంఖ్యలో దేవుడు నిలబెట్టాడు. అందుకు దేవుని మనం స్తుతించాలి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. సోదరుడు, ఎలా దేవుడు చెప్పుకోవాలంటే మనకి ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, వ్యాపారాలు ఇచ్చి, పరిపాటలు ఇచ్చి, బ్రతుకులు ఇచ్చి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే అర్హతను దేవుడు మనకిచ్చి, ఈ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు, సజీవులుగా నిలబెట్టినందుకు మనం దేవుని స్తుతించొద్దా? దేవుని ఆరాధించొద్దా? దేవుని మహింపరచొద్దా? ఇలా మనుషులు ఎవరు చేయలేరు, కానీ కేవలం దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అని వారు చెప్పడం పెట్టండి. థ్యాంక్ యూ. నిజంగా మరి గనీల్ గారు ఆయన భార్య బిడ్డలు కూడా ఎంతగానో మరి ఇజ్రాయెల్పేటలో ఉన్నప్పుడు ఒక ఆరాధన కూడా పెట్టేవాడు కాదు. ఏదో అది వచ్చి చిన్న ప్రార్థనే, కానీ నిజంగా ఇక్కడ దేవుడు గృహాన్ని ఇచ్చి ఆ బిడ్డకి అసలు ఒక్కసారి ఎంతగా వాల్యుబుల్, ఇంత విలువైన గృహాన్ని దేవుడు వారికి ఇచ్చి మరి చక్కగా గృహారాధన పెట్టిస్తూ దేవుడు వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడి ఎంతగానో సంతోషంగా నడిపిస్తున్నారు కదా. అందుకు కృతజ్ఞత భావంతో ఈ ఆరాధన పెట్టి దేవుని స్తుతిస్తున్నారు. ఇంకా బహుబలంగా ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలని, విశ్వాస జీవితంలో బహుబలంగా ఉంటూ మరి అనేకమైన మేలులు, అద్భుతాలు, కార్యాలు మరి అని గనీల్ గారు ఆయన ఫ్యామిలీ కూడా పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.